సమస్యలు ఉన్నా ఒకే చోట 5 కంటే ఎక్కువ మంది ఉన్నా సరే ఖచ్చితంగా జనరల్ గా ఇది దీనికి టైం ఉంటుందా? టైమింగ్ అంటే ఏముండదు సార్, మనం చేపించేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే కరెక్ట్. ఇది డాగ్ స్క్వాడ్ కూడా చెకింగ్ చేస్తూ ఉన్నారు. ఈసారి కాస్త ఉద్రిక్త పరిస్థితులు, నిన్న బ్లాస్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఢిల్లీలో, సో ఆ నేపథ్యంలో కూడా చెకింగ్ చేస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర డాగ్ స్క్వాడ్తో పోలీసులు చెకింగ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. నిన్న ఢిల్లీ ఎర్రకోటకు సంబంధించినటువంటి ప్రాంతంలో జరిగినటువంటి బ్లాస్ట్, ఆ సందర్భంగా చెకింగ్ అయితే జరుగుతూ ఉంది. కమలాపురి కాలనీకి సంబంధించినటువంటి ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం. డాగ్ స్క్వాడ్తో చెకింగ్ చేస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర కూడా టీం వచ్చారు. డాగ్ స్క్వాడ్ అంటే బాంబు సంబంధించినటువంటి డిటెక్టివ్ టీమ్స్ ఇక్కడికి వచ్చాయి. పోలీసులు ఆల్రెడీ కేంద్ర బలగాలు ఉన్నాయి. కేంద్ర బలగాలతో ఆల్రెడీ తనిఖీలు చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ. సో ఇక్కడ కూడా పోలింగ్ బూత్లో కూడా కాస్త ప్రజల లోపల ఒక అవేర్నెస్ కోసం, కాస్త వాళ్ళ కోసం ఒక కాన్ఫిడెన్స్ కోసం కూడా ఈ డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా ఎలక్షన్కి సంబంధించి జూబ్లీస్ బై ఎలక్షన్కి సంబంధించి పెద్ద ఎత్తున చాలామంది ఓటర్లు బయటికి రావాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలి, వారి హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఒక చేస్తూ ఉన్నారు. క్రమంగా పోలీస్ స్క్వాడ్ చెకింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. జనరల్గా ఎంతసేపు ఉంటుంది మీ డ్యూటీ? మీరు ఎన్ని చెకింగ్ చేయాలి డైలీ? మొత్తం టోటల్ అన్ని బూత్స్ అని చెక్ చేయాలి సార్. మావి టీమ్స్ 3 టీమ్స్ ఉన్నాయి ఎలక్షన్ పర్పస్. అన్ని టీమ్స్ అన్ని చెక్ చేస్తాయి పోలీస్. అంటే నిన్న ఢిల్లీలో బ్లాస్ట్ అయింది, సో దానివల్ల కూడా ఎట్లాంటి బ్లాస్ట్ అనేది ఇంకా బయటికి రాలేదు, అదేం బ్లాస్ట్ అనేది, అట్లాంటి సందర్భంలో కొంచెం మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. అంతే ప్రతి ఒక్కటి బూత్ చెక్ చేసుకోవాలి. ఈవెన్ బయట ఏమన్నా సస్పెక్టెడ్ ఐటమ్స్ వెహికల్స్ ఏమన్నా చెక్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి సార్. సార్ మీ పేరు ఎన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నారు? నేను చేయబట్టి 11 సంవత్సరాలు అవుతుంది. సో నిన్న ఢిల్లీలో బ్లాస్ట్ అయింది, కాస్త అలర్ట్ ఉంది. రాత్రి కూడా అందరికీ హైలైట్ జారీ చేశారు హైదరాబాద్లో. ఇట్లాంటి సిచ్యువేషన్లో జనరల్గా ఈ చెకింగ్ కొంచెం ప్రాధాన్యత ఉంది. ఓటర్లు కూడా కాన్ఫిడెన్స్ పెంచే అవకాశం ఉంది. ఏం చెప్తారు, ఎట్లా ఉంటుంది జనరల్, ఎట్లా డిటెక్ట్ చేస్తాం? ఏంటంటే మా డ్యూటీ మాకు పై ఆఫీసర్ ఎట్లా చెప్తాడో అట్లా మేము దాన్ని ఫాలో అయిపోతాం. అంతకు మించి మేము ఏం చేయలేము. ఓకే, మా ఆఫీసర్ ఎట్లా చెప్తాడో మేము అట్లా దాన్ని ఫాలో చేస్తాం. సస్పెక్ట్ మీరు ఎట్లా సస్పెక్ట్ చేస్తారు? కాస్త ఏదైనా ఉంటుంది ముందుగా ఎట్లా పసిగడతా అంటే మా వెంబడి డాగ్ కూడా ఉంటుంది. ఆ డాగ్ మాకు అది హర్కత్ చేస్తుంటే దాన్ని బట్టి మేము ఫాలో అయిపోతాం. రైట్, ఇది డాగ్ స్క్వాడ్ స్పెషల్ టీము వీళ్ళు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో చాలామంది ఓటర్ల లోపల కాస్త క్యూరియాసిటీ, ఒక భయం, రకరకాల ఓటు వేయాలనేటువంటి క్యూరియాసిటీ ఉంటుంది. కానీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అట్లాంటి కలవరపరిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఓవర్కమ్ చేయడానికి నిన్న హైలైట్ జారీ చేశారు. ఈరోజు డాగ్ స్క్వాడ్తో చెకింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది కమలానగర్ కాలనీలో ఉన్నటువంటి సిచ్యువేషన్. మేడం, జూబ్లీ హిల్స్ ఓటర్స్ అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. ఏం చెప్తారు మేడం జూబ్లీ హిల్స్ ఓటర్స్ అందరికి? అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. ఏం చెప్తారు మేడం జూబ్లీ హిల్స్ ఓటర్స్ అందరికి? అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. ఏం చెప్తారు మేడం? ఎలా అనిపిస్తుంది ఓటేయడం? బాగానే ఉంది. అంటే ఎన్వైర్న్మెంట్ అంటే తొందరగా వస్తే కొద్దిగా తక్కువ ఉంటుంది రష్ అని చెప్పేసి తొందరగా వచ్చాము. మంచిగానే ఉంది. యంగర్ జనరేషన్ ఎర్లీ మార్నింగే రారు, ఈవినింగ్ టైంలో వస్తారు. అంటే దాన్ని బ్రేక్ చేద్దామని వచ్చారు. మార్నింగ్ ఆఫీస్ టైమ్స్ ఉంటాయి కదా, సో తొందరగా వచ్చి వేసి ఆఫీస్కి రెడీ వెళ్ళిపోవాలని. హౌ ప్రౌడ్ యూ ఆర్ బికాస్ బీయింగ్ యాజ్ అ సిటిజన్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అదొక ప్రౌడ్ మూమెంట్. ఎలా అనిపిస్తుంది ఈ మూమెంట్? అంటే అది ఇంకా మన రెస్పాన్సిబిలిటీ కదా. సో కెన్ యూ షో us? సో చూడొచ్చు ఓటు హక్కు వినియోగించుకునే సందర్భం. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఫస్ట్ టైమా సెకండ్ టైం ఓటు? సెకండ్ టైం. ఓకే, ఫస్ట్ టైం ఎప్పుడు వేసారండి? లాస్ట్ ఇయర్ అయ్యింది కదా ఎలక్షన్స్, 23. హౌ ప్రౌడ్ యూఆర్ బికాస్ బై ఎలక్షన్స్లో మొత్తం 4 కోట్ల మంది ప్రజల చూపంతా కూడా ఈ 4 లక్షల ప్రజలు వేస్తే తీర్పు మీదే. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే పొలిటీషియన్స్ ఒకటే చెప్తున్నారు మీరు రెప్లికేట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి. సో ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ ఓట్ అనేది ప్రతి ఒక్కరు వేయాల్సిందే, అంటే స్కిప్ చేయొద్దు. ఈ మధ్య చాలా మంది స్కిప్ చేస్తున్నారు కదా. సో ఓట్ అనేది ప్రతి ఒక్కరు వేయాలి, ఎందుకంటే అది రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరిది. ప్రతి ఓటు అంటే వ్యాలిడే కదా. సో అండ్ చాలామంది యంగర్ జనరేషన్ దట్టు మరి ముఖ్యంగా జెన్జీ బయటికి వచ్చి ఓటు వేయాలంటే కనుక ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ వెళ్దాం సో ఇలా ఆలోచిస్తుంటారు. వాట్ యు వాంట్ టు సే టు దెమ్? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి కూడా అదే చెప్పాలనుకుంటున్నా. లైక్
ఏమన్నా వర్క్ ఉన్నా లేకపోతే ఏమన్నా సరే ఓటేసే నెక్స్ట్ వర్క్ చేయాలని అని అంటున్నాం. లైక్ అంటే ఇది స్కిప్ చేయకుండా వాళ్ళు కూడా ఓటేయాలని అంటున్నాం. ఒక్కసారి కెన్ యూ షో దట్ ఇంక్ మార్క్? సో చూడొచ్చు, ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఇట్ ఈస్ ఆ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. సో మొత్తగా అయితే మాత్రం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఓటు వేయడం? చాలా సంతోషంగా ఉంది. ఈసారి జూబ్లీ